హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మొహరం నౌఖన్ అంటే 9th డే ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఖల్లే మకాన్కి అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా కొత్త మకాను, నవాతి మకాను, నెక్స్ట్ మద్దల మడుగులో ఉన్న ఒక మకాను, మొత్తం అయితే ఈరోజు వెళ్తాం ఫ్రెండ్స్. మొత్తం చూపిస్తాను మీకు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడైతే చూడండి, మా సిస్టర్ ఐషా వచ్చేసి ఈరోజు తుడుమ్ సాహెబ్ అంటే రాపూర్ కింగ్ అన్నమాట. సో ఆ పీరుకి అయితే సేరా వేస్తుంది ఫ్రెండ్స్. చెప్పుకుందంట వేస్తాను అని. సో ఈరోజు అయితే వేస్తూ ఉంది. ఇంకా ఫాతిహా కోసం ఇక్కడ బొరుగులు, అటుకులు, శనగలు, బెల్లం మొత్తం అయితే వేసి అమ్మ అయితే మిక్స్ చేస్తూ ఉంది. ఫాతిహాకి తీసుకెళ్ళడానికి సేరా, బొరుగులు, ఇంకా షర్బత్ మొత్తం అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే యాలకులు అయితే పగలగొట్టేస్తుంది మా అమ్మ, యాలకులు వేయడానికి షర్బత్లోకి. ఇక్కడ చూడండి, మా తమ్ముడు అయితే వేసేస్తూ ఉన్నాడు యాలకులన్నీ. మా అమ్మ దంచుతూ ఉంది కదా, సో ఆ యాలకులన్నీ వేసేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే మొత్తం బెల్లం మొత్తం చూడండి చిన్నగా అయితే పగలగొట్టి వేసుకుంటూ ఉంది. ఇక్కడ మా ఆంటీ వచ్చేసి షర్బత్ అయితే రెడీ చేసేసారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పాల షర్బత్. పాల షర్బత్ ఎలా చేయాలి అనేది మీకు కావాలి అంటే వీడియోలో కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. ఇంకా సేరా అయితే ఇదే ఫ్రెండ్స్. తుడుమ్ సాహెబ్కి వేసే సేరా అయితే మా సిస్టరే కాళాశ్రీలో అయితే ఆర్డర్ ఇచ్చి ఇంకా తీసుకొచ్చారు. 3,000 అయితే పడింది ఫ్రెండ్స్ ఈ సేరా. 6 అడుగుల సేరా చూడండి, చాలా బాగుంది సేరా అయితే. ఇంకా మొత్తం అయితే రెడీ చేసేసి బొరుగులు, షర్బత్, సేరా మొత్తం అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేశారు. ఇంకా దీనికైతే సాంబ్రాణి పొగ అయితే వేయాలి ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇంకా నిప్పులు అయితే వేసుకొని స్టవ్ మీద కాల్చుకొని వచ్చేసి ఇంకా సాంబ్రాణి పొగ అయితే వేస్తూ ఉన్నారు సేరాకి. ఈ విధంగా ఇంట్లో వేసి ఇంకా మకాన్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. సాంబ్రాణి పొగ అయితే మా సిస్టర్ నెక్స్ట్ మా తమ్ముడు ఇద్దరు కలిపి ఇంకా పొగ అయితే వేసేసారు ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టేయాలి. ఇంకా పెద్ద ప్లేట్ అయితే తీసుకొని, దీన్ని థాలా అయితే అంటారు, ఆ థాలాలో అయితే ఈ సేరాని పెట్టేయాలి. దానిపైన ఒక రెడ్ క్లాత్ అయితే కప్పేయాలి ఫ్రెండ్స్. మేము ఏమేమి తీసుకెళ్తామో మకాన్ దగ్గరికి, బొరుగులు, అటుకులు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫాతిహా కోసం, వాటిపైన ఒక రెడ్ క్లాత్, ఇంకా సేరా పైన ఒక రెడ్ క్లాత్, షర్బత్ మొత్తం అయితే ఇంకా తీసుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఇంకా సేరా ఎత్తుకున్న మనిషి పైన వాటర్ అయితే కాళ్ళపైన పోయాలి. ఇంకా మా సిస్టర్ ఐషా అయితే వాటర్ పోసేసింది. మా తమ్ముడు చూడండి సేరా తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాడు. ఆటోలో వచ్చేసి అమ్మ, ఆంటీ, ఇంకా ఒక సిస్టర్ పిల్లలు అందరూ అయితే ఆటోలో వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా పెద్ద సిస్టర్, తమ్ముడు సేరా తీసుకొని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మకాన్ వరకు మేమైతే ఈ విధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము రాపూర్ ఖల్లే మకాన్ దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి బ్యానర్ అయితే వేసేస్తున్నారు. ఇంకా దానిపైన మా తాతయ్య, మా మామయ్య కొడుకు అందరూ అయితే ఉన్నారు ఆ బ్యానర్ పైన. అంటే వాళ్ళందరూ ఈ పీర్ల ముజావర్లు ఫ్రెండ్స్. మొహరం పండుగ ముజావర్లు అన్నమాట ఈ రాపూర్కి. బ్యానర్ పైన అయితే వేసేస్తున్నారు వాళ్ళ ఫొటోస్. అవన్నీ అయితే చూసుకున్నాను నేను. ఇంకా ఇక్కడైతే చూడండి సేరా తీసుకొని ఇంకా ఖల్లే మకాన్ లోపలికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఖల్లే మకాన్ అలావా అయితే చూడండి ఫ్రెండ్స్.
ఎక్కువ పెద్దదేం లేదు, చిన్నదిగానే ఉంది కల్లే మకాన్ అలావా అయితే. ఇంకా నెక్స్ట్ అయితే సేరా అయితే కింద పెట్టేసి ఆ సేరానంతా ఫాతిహా చేసి మేము తీసుకెళ్ళినటువన్నీ సేరా వచ్చి తుడమ్ సాహెబ్కి అయితే వేసేసారు ఫ్రెండ్స్. ఈ విధంగా చాలామంది అయితే తీసుకొస్తూ ఉంటారు సేరాని. ఇంకా ఫైనల్గా అయితే తుడమ్ సాహెబ్ ఎత్తే వాళ్ళు తీసుకొచ్చే సేరాని అయితే పైన అయితే వేస్తారు. ఇంకా ఈ చిన్న చిన్న సేరాలన్నీ లోపలికైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఫాతిహా అంతా చేసేసి సేరా అయితే వేసేసారు. ఇంకా ఈ పీర్లన్నీ ఎత్తిన తర్వాత కూడా నేను వీడియోస్ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. సో మీరైతే ఎవరు స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. 7th ఖాన్ నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో మీరైతే చూడండి, వాళ్ళందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మొహరం ఫైనల్ డే వరకు నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ చూడండి, ఇంకొక సేరా అయితే వస్తుంది తుడమ్ సాహెబ్. సో తుడమ్ బ్యాండ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫేమస్ రాపూర్లో ఈ తుడమ్ బ్యాండ్. స్పెషల్ బ్యాండ్ అన్నమాట ఇది తుడమ్ సాహెబ్ పీర్కి. ఇంకా ఇక్కడైతే మా సిస్టర్ తీసుకెళ్ళిన సేరా అయితే వేసేసిన తర్వాత ఫాతిహా అయితే చేసేసారు. ఫాతిహా చేసిన బొరుగులు షర్బత్ అయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే పనిచేస్తూ ఉన్నాడు మా తమ్ముడు అయితే. సో కల్లే మకాన్ పీర్లన్నీ అయితే ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇవే కల్లే మకాన్ పీర్లన్నీ. ఇంకా నెక్స్ట్ అయితే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆటోలో అయితే మేము కొత్త మకాన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను అక్కడికి వెళ్ళి కూడా ఇంకా అక్కడ పీర్లు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఆటోలో అయితే మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కొత్త మకాన్ దగ్గరికి. సో ఇంకా కొత్త మకాన్ అయితే చూసేయండి. ఇదైతే స్టార్టింగ్లో డెకరేషన్ అయితే హార్స్ డెకరేషన్ లైటింగ్స్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా అలావా అయితే చూడండి, కొత్త మకాన్ అలావా. ఇంకా ఇక్కడ అయితే సేరా వచ్చింది. సో చూసేయండి ఫ్రెండ్స్. ఈ సేరా వెళ్ళిన తర్వాత ఇంకా మా సిస్టర్ అయితే ఫాతిహా చేసుకొని ఇక్కడ నెక్స్ట్ నవాతి మకాన్కి అయితే వెళ్తాము.
अरे बाबा तेरा आता है కొత్త మకాన్ దగ్గర నుంచి మళ్ళీ నవాతి మకాన్ దగ్గర అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా నవాతి మకాన్ని కూడా చూసేయండి ఒకసారి. ఫైనల్గా అయితే మసీపేట వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పీర్లు కూడా ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ ఎలా ఉంది అనేది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే పీర్లు ఎత్తిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.